వెల్కమ్ టు మై ఛానల్. ఎవరు ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. 3K ఫ్యామిలీ అవ్వాలి అనగానే అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా చాలా దగ్గరలో ఉన్నామండి. వెరీ సూన్ మనం 3K ఫ్యామిలీ అయిపోతాము. ఇలాగే నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి 4K 5K ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తారని మనసారా కోరుకుంటున్నానండి. మీరు తీసుకెళ్తారని కూడా నాకు తెలుసండి. చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంట్లో పిల్లలు ఉంటే సందడి కదా. సో మా పిల్లలు ఇవాళ ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి సంబంధించింది ఒక డెకరేటివ్ ఐటెం చేస్తున్నారనమాట. ఇందాక స్టార్ట్ చేశారు, మరి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చిందో ఒకసారి మనం చూద్దామా? బాగా చేస్తున్నారు తల్లి. దారమా చూస్తానండి. పాప ఇప్పుడే కోస్తుంటే మా పెద్ద పాపకి చేయి కోసుకుందనమాట. ఆయన కూడా అలానే చేస్తోంది. ఇంట్రెస్ట్ అండి వాళ్ళకి, అన్నీ ఇంట్రెస్టే. మా పిల్లలకి సాంగ్స్లో ఉంటారు, చక్కగా పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు, చదువుకుంటారు, మంచిగా ఇంట్లో పనులు అవన్నీ చేస్తారు. అలాగే ఇట్లా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఇంట్రెస్ట్. నేనైతే వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో నేను కాదనండి. ఎందుకంటే ఎప్పుడు మనం పక్క వాళ్ళ టాలెంట్ని తొక్కేయకూడదు అనమాట. వాళ్ళలో ఏదైనా టాలెంట్ ఉంటే మనం ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అండి. ఈవెన్ నేను కూడా ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాను, ఇంత సక్సెస్ఫుల్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, ఇవన్నీ అంటే నాకు మా వారి సపోర్టేనండి. నా టాలెంట్ని ఆయన గుర్తించి సరే దాని ప్యాషన్ నేను ఎందుకు కాదనబడము అని చెప్పి నన్ను చేయనిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ ఛానల్ ఉంది. ఇంతమంది మీరు నా ఫ్యామిలీ అయ్యారు. మా పిల్లల్ని, మమ్మల్ని, మా ఫ్యామిలీని ఇంత ఇష్టపడి అభిమానిస్తున్నారండి మీరందరూ. నేను 3K ఫ్యామిలీకి దగ్గరలో ఉన్నామనగానే చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. నిజంగా మీ ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతున్నారు నన్ను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను, నా పిల్లల్ని, మా ఫ్యామిలీని మీరు ఓన్ చేసుకున్నారు. అది చాలండి నాకు. మనం ఎంత డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే ఏమైనా దొరుకుతుంది, కానీ ఇలాంటి అభిమానం మాత్రం దొరకదండి. అది మీరు నాకు అందిస్తున్నారు. మళ్ళీ కోసుకుందానని చూసుకోమ్మా, జాగ్రత్త. అలా పట్టుకోకు, కిందే పెట్టి కచ్చి. కింద ఏదైనా ప్యాడ్ పెట్టుకోమ్మా. ప్యాడ్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. బాగుంది కానీ కోసుకుంటుంది కదా. ఏదైనా ప్యాడ్ పెట్టుకో చక్కగా. కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నారండి. తీసుకుని దాన్ని ఈ షేప్లో కట్ చేసుకుంటున్నారనమాట. మరి ఏం చేస్తారో మనం చూద్దాము. ఓకేనా? ఓకే. ఏంటమ్మా కార్డ్బోర్డ్ షీట్తో 2 సర్కిల్స్ చేసావా? కొంచెం లావుగా ఉండడానికి. ఇప్పుడు ఇక్కడ గ్లూ అంటించేసాక దీన్ని అంటిస్తారా? ఓకే. దీని మీద ఈ కలర్ పేపర్ అతికిస్తాం. ఓకే. అంటే ఈ కలర్ ఫ్లవర్స్ చేస్తున్నాము. ఈ కలర్ పెట్టి దీని మీద ఈ కలర్ బాగుంటుంది. అలాగే బాగుంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. అక్క అమ్మో, రెడ్ కలర్ ఫ్లవర్స్ చేయండి. మా మధ్యలో ఎల్లో పెట్టి అంటిస్తున్నావా ఏంటి? కట్ చేసేస్తాను. ఓకే, ఎల్లో పేపర్ మీద పెట్టావా కార్డ్బోర్డ్స్ 2? సూపర్, బాగుంది తల్లి. ఇప్పుడు కట్ చేసేస్తావా? ఇప్పుడు మధ్యలోది కట్ చేసేసి నెక్స్ట్ ఫ్లవర్స్ చేస్తాం. ఓకే, భలే ఉందమ్మా. ఎలాగైనా ఇంకో కలర్ పేపర్ అతికించాలి. ఓకే అమ్మా, ఇంకా కట్ చేసేసావా లోపలిది? అదే నాని, మీకు ఇక్కడ ఒక చిన్న ఐడియా చెప్పనా? మీకు కూడా తెలిసే ఉంటుందేమోలే, ఎందుకంటే నేను మీ షెల్ఫ్లో చూశాను. ఇలాంటి పేపర్స్ మీరు దాస్తారా? అంటే కావాల్సి ఏం చేయాలో తెలుసా? ఇట్లాంటి పేపర్స్ ఉంటే కనుక చిన్న చిన్న ముక్కలు వేస్ట్ చేయొద్దు. వీటిని కూడా మనం ఒక డిజైన్ ఫ్లవర్లో చేసేసుకోవచ్చు.
అప్పుడు ఇది కూడా వేస్ట్ అవ్వదు కదా, ఆ ఫ్లవర్స్ని కూడా మనం ఏదైనా ఒక డెకరేటివ్ ఐటెంలో చేయడానికి ఉంటుంది. ఓకేనా? ఓకే. ఏం చేస్తున్నావు తల్లి? ఫ్లవర్. వీళ్ళిద్దరేమో ఫ్లవర్స్ చేస్తున్నారు. ఓకే, ఇది సర్కిల్ కట్ చేసేసాక ఇవి ఎలా చేశారు? పేపర్తో ఇలా రోల్ చేశారా? ఓకే, ఇప్పుడు అక్కడ దాన్ని అంటించేస్తారమ్మా. ఓకే, రోజ్ ఫ్లవర్స్, ఫ్లవర్స్. ఓకే, బాగుంది. చేయండి, అవుట్పుట్ మొత్తం ఎలా వస్తుందో చూస్తాను నేను. ఇందాక అది కార్డ్బోర్డ్ షీట్ కట్ చేసి అవి అలా చేశారు కదండి, రోల్ చేసి పేపర్స్ని. ఇప్పుడు వాటికి ఫ్లవర్స్ అతికిస్తారనమాట. ఇవి ఫ్లవర్స్ వాళ్ళు చేశారు, పిల్లలు ముగ్గురు. అయితే ఇవి ఇప్పుడు అక్కడ అంటిస్తారు. ఈలోపు ఇక్కడ మా చిన్న పాప రోజ్ చేస్తుందండి. ఎలా చేస్తుందో చెప్తుంది, మీరు చూడండి. మీకు కలర్ పేపర్స్ ఉంటే వాటితో చేయొచ్చు, లేకపోతే నార్మల్ పేపర్స్తో ఇట్లా ఫస్ట్ ఇట్లా రౌండ్ తీసుకుని అట్లా రౌండ్గా కట్ చేయాలమ్ము. రౌండ్గా కట్ ఇట్లా ఇట్లా. నేను 2 ఫ్లవర్స్ పెద్దగా చేసుకున్నాము, ఎక్కడైనా యూజ్ అవుతాయని. ఇవి ఎందుకు పర్స్ తీసుకున్నామంటే వీటిల్లో ఇవి చేస్తాం కదా, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ అతికించాలనుకుంటున్నాం. వాటిల్లో ఇట్లా ఒక్కొక్కటి పెడితే బాగుంటుందని ఇవి పర్స్ తీసుకున్నాము. ఓకే, బాగుందమ్మా, నైస్ ఐడియా. ఓకే, మధ్యలో అలా పెడుతున్నారా? సూపర్ ఉంది. ఇంకా 2 కావాలక్క. ఇంకా ఇది ఫైనల్గా ఇక్కడ వాల్కి సెట్ చేశారనమాట అండి మా పిల్లలు. ఇక్కడ వాల్ది పెట్టి ఇది పెట్టారు. ఇదేంటని అనుకుంటున్నారా? అదేంటంటే ఒక లెహంగాది థ్రెడ్ అనమాట అండి, అది ఊడిపోయింది లెహంగాది. సో దాన్ని ఇక్కడ ఇలా పెట్టారు. ఐడియా భలే ఉంది కదండి. తర్వాత ఇక్కడేమో స్వీట్ ఫ్యామిలీ అని రాశారనమాట. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. దీన్ని ఇలా ఈ వాల్కి హ్యాంగ్ చేశారండి. నచ్చితే కనుక కామెంట్ చేయండి. చూసారు కదండి, చాలా బాగా వచ్చింది కదా. వీళ్ళకి చాలా ఇష్టం అండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే నేను దాన్ని ఎంకరేజ్ చేస్తాను. చాలా బాగుందండి, నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా, వీడియో చూడగానే లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియోని చూసేయచ్చు అనమాట. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్.